జై మోహనకాంత్ దర్శకత్వంలో చిత్తూరు యువకుడు దొడ్ల భరత్ చౌదరి నటించిన మిషన్ 007 సినిమా ట్రైలర్ను తెలుగుదేశం పార్టీ నాయకులు వసంత్ కుమార్ ఘనంగా లాంచింగ్ చేశారు. ఈ సందర్భంగా వసంత్ కుమార్ మాట్లాడుతూ ఉన్నతమైన లక్ష్యంతో దేశభక్తిని పెంపొందించే విధంగా పాకిస్తాన్ ఇండియా మధ్య జరిగే వార్ పై తీసిన సినిమా హీరోగా నటించడం గొప్ప విషయానికి అన్నారు. యువ హీరోగా బాగా రాణించాలని ప్రజలందరూ మిషన్ 007 సినిమాలు చూసి దొడ్ల ఆదరించాలని కోరారు. అనంతరం హీరో దొడ్ల భరత్ చౌదరి మాట్లాడుతూ జై మోహన్ ప్రొడ్యూసర్ దర్శకత్వంలో మహంకాళి నాగ మహేష్, కిరణ్ దాసరి కెమెరామెన్ నేతృత్వంలో ఇప్పటికే సినిమా పూర్తి చేయడం జరిగింది అన్నారు. ఏప్రిల్ నెలలో మూడో చిత్రం విడుదల చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. తాను చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం కొండ్రాజు కాల్వ గ్రామమని, తన తండ్రి నరసింహా నాయుడు అని తన తాత, అన్న కోరిక మేరకు తాను సినిమా రంగంలో రాణించాలనే ఒక దృఢ సంకల్పంతో సినిమా రంగంలోకి అడుగుపెట్టడం జరిగిందన్నారు. ఈ సినిమాలో భోపాల్ యువతి ప్రియాంక నంద హీరోయిన్ గా నటిస్తున్నారని తెలిపారు. ఏప్రిల్ నెలలో విడుదల కానున్న సినిమాను అందరూ ఆదరించి తనను ఆశీర్వదించాలని కోరారు. చెందిన వ్యక్తి మొట్టమొదటిగా హీరోగా పరిచయమయ్యాడు. మిషన్ 007తో మీరందరూ కూడా ఈ మూవీని చూసి దీన్ని ప్రమోట్ చేయాలి అందరూ కూడా. ఎందుకంటే ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఈ చిన్న చిన్న మూవీస్ని మనం సపోర్ట్ చేయగలిగితే మనందరికీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇది మంచి సినిమా కాబట్టి మీరందరూ కూడా దీన్ని చూసి అతన్ని దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా తీసుకుంటాం. థ్యాంక్ యూ. మూవీ యాంటీ టెర్రరిజం మీద చేసామండి. సో నా ఫస్ట్ మూవీ లవ్ స్టోరీసో లేకపోతే వేరే థ్రిల్లర్ మూవీసో కాకుండా ఒక ఆర్మీ బ్యాక్డ్రాప్ మూవీ చేయాలని ఎప్పటి నుంచో వెయిట్ చేసి ఈ మూవీ చేయటం అయింది. ఈ మూవీ ఆల్మోస్ట్ ఒక 1.5 years షూట్ చేసాం భోపాల్ ఇంకా రాజమండ్రి, హైదరాబాద్లో. దీనికి మీ అందరి సపోర్ట్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి ఇది విశేషం ఏంటంటే అండి, ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి జమ్మలమడుగు మోహన్ కాంత్ గారు, ఆయన చిత్తూరు వాసి ఆయన కూడా. ఇంకొకటి కిరణ్ దాసరి, ఆయన డిఓపిగా చేశారు, ఆయనది కూడా చిత్తూరు అండి. సో చెప్పాలంటే మన చిత్తూరు వాళ్ళే దీనికి ఒక టీం లాగా తయారై చేశారు ఈ మూవీ. 1.5 year కష్టపడ్డామండి ఈ మూవీ కోసం. మిగతా వాళ్ళంతా భోపాల్ నుంచి యాక్ట్ చేశారండి. సినిమా ఏప్రిల్ 3rd weekలో మీ ముందుకు వస్తుంది థియేటర్స్లో. మిగతా మూవీస్ వాళ్ళు బడ్జెట్ ఎక్కువ పెట్టచ్చు, కానీ మేమైతే ఇది ఎంతో చెప్పాలంటే బడ్జెట్ ఏమో కానీ క్వాలిటీ అయితే చాలా మంచిగా చూపించాలనుకున్నాం, అది ఇచ్చాము. ట్రైలర్ అయితే బాగానే సక్సెస్ అయింది. ట్రైలర్ మీ అందరికీ నచ్చితే మూవీకి వెళ్ళండి.